ఈ వీక్ సాటర్డే లోపు అయితే 3 చాప్టర్స్, డెఫినెట్ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్, న్యూక్లియై, అన్ని లాంగ్ ఆన్సర్సే, వేరే క్వశ్చన్స్ ఏం వద్దు. మీకైతే ఆల్రెడీ ఏమైపోయినాయి 7 మార్క్స్. సర్కిల్స్, పారాబోలా, సర్కిల్స్, పారాబోలా, ఇంటిగ్రేషన్, ఇది లాంగ్ ఆన్సర్. మ్యాథ్స్లో ఫిజిక్స్, వేవ్స్, కాంట్రాసిటీ, న్యూక్లియర్ ఇప్పుడు చదువుతున్నారు. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. నెక్స్ట్ కెమిస్ట్రీలో పీ బ్లాక్, ఇంకోటి ఏంటి పీ బ్లాక్ అయితే అయిపోయింది. ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ లాస్ట్ వీక్ ఇచ్చాము, ఈ వీక్ కూడా ఇచ్చాము. మళ్ళీ ఈ సాటర్డే లోపు అయితే కంపల్సరీ నాకు లాంగ్ ఆన్సర్స్ 2B, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ అయిపోవాల్సిందే. ఆర్గానిక్ చాయిస్ ప్రజలైతే ఆర్గానిక్ చాయిస్కే ఇవ్వండి. అంతా అయిపోయే టైం ఉంటే జనవరి ఫిబ్రవరిలో మనం లుక్ వేద్దాం. ప్రజెంట్ ఇప్పుడు చాలు, ప్లీజ్ నన్ను వదిలేసి. నెక్స్ట్ నేను ముందే చెప్తున్నా, నాకు ఈ 31st లోపు అయితే 2A, 2B, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని లాంగ్ ఆన్సర్స్ అయిపోవాలి. నాకు భయం అవుతుందిరా. సరే నాకైతే ఒక విషయం, ఇవాళ డేట్ ఎంత? ఇవాళ డేట్ 21st. ఇవాళ 21st 20. ఓకే, ఇవాళ 20. 15వ తారీఖు నీకు భయం అంటే ఏంటో తెలుసు. 20వ తారీఖు నేను ఎదిరించడానికి ఒక మగాడు వచ్చాడని జనానికి తెలుస్తుంది. 25th ఎగ్జామ్ పెడతా. 25th ఐపీ అయితేనేమో మ్యాథ్స్, డిటర్మినెంట్స్, సర్కిల్స్, స్ట్రైట్ లైన్స్, మ్యాథ్స్, డిటర్మినెంట్స్, స్ట్రైట్ లైన్స్, ఫిజిక్స్ ఒక్క నుంచి పోరా. నెక్స్ట్ కెమిస్ట్రీ, పీరియాడిక్ క్లాసిఫికేషన్, మొత్తం 4 చాప్టర్స్. 25th ఎగ్జామ్, ఓన్లీ లాంగ్ ఆన్సర్స్. నాకైతే 20 minutes క్వశ్చన్ అయిపోవాలా. నోట్స్ ప్రాక్టీస్. ఏ పర్లేదు, కాగితం బొమ్మే. మళ్ళీ ప్రతి క్వశ్చన్ నోట్స్ కనపడాలా. 22, 25 4 చాప్టర్స్ మీరు ఒప్పుకున్నారు పక్క. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. నెక్స్ట్ మీరు సంగతి ఏంటి? రిసీవ్ చేస్తున్నారా? ఫార్మల్స్ చదువుతారా? మీరు మ్యాథ్స్ డిటర్మినెంట్స్ 25th మీరు కూడా అవుతారుగా. ఓకే, నీకేం పెట్టినా? వాళ్ళు 24 చెప్పింది కాబట్టి నేను ఇస్తా. నీకేంటిది ఎగ్జామ్? 25th ఎగ్జామ్ అవుతాం. 25th అందరూ ఒకసారి పెట్టుకుందాం. అసలు ఇంకో చాప్టర్ యాడ్ చేసుకోండి. ఒక చాప్టర్ చెప్పేది మీ ఇష్టం. ఏదేంటూ నాకు ఎన్ని అవుతుంది పని చేయి. 25 days ఉంది. 5 days లోపు 50 PVK అవుతాయి. నెక్స్ట్ వచ్చిన చాప్టర్, నెక్స్ట్ వచ్చిన క్వశ్చన్స్, నెక్స్ట్ వచ్చిన ఇయర్స్, నెక్స్ట్ సబ్జెక్ట్ 5 days 50 PVK. 25th ఎగ్జామ్ నువ్వు చేసి 15 పెడతా మీ ఇద్దరికి. 25th ఎగ్జామ్ వాళ్ళతో పాటే. అవసరం 2 చాప్టర్స్ యాడ్ చేసుకోండి. ఏం చేయాలి? టెన్షన్ పడక మామ, ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా. 2 చాప్టర్స్ మీకు 4 చాప్టర్స్ అయిపోయి మన దగ్గర 5 చాప్టర్స్. ఏదంటే చదువుతురు అందుకే 2 చాప్టర్స్ చెప్తున్నా. టైం పడుతుంది కాబట్టి. ఓకేనా? ఇది ఏం చేసినా నాకైతే 10 to 10 మధ్యలో 1 hour టైం ఇవ్వాల్సిందే. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఈవినింగ్ వచ్చే వాళ్ళు అయితే 10 to 7 మధ్యలో 2 hours మాకు కేటాయిస్తేనే బెటరు. యాక్చువల్గా మొత్తం అయితే టపటపాలు వేసిపోతున్నారు చాప్టర్లు. మీరు చాలా స్లో అవుతుంది. ఒకటి మీరు స్పీడ్ చేయాలా, మీ టైం చాలా తక్కువ ఇస్తున్నారు. మీరు ఎక్కువ ఇస్తే మొత్తం ఎక్కే చేయించేవాడిని, ఫార్మర్స్ ఎక్కే చదివించేవాడిని, క్వశ్చన్స్ ఎక్కే చేయించే, ప్రాక్టీస్ ఎక్కే చేయించేవాడిని. ఈ 3 hours నా క్లాస్ చెప్పడం తప్ప ప్రాక్టీస్ చేయించడం, చదివించడం, వచ్చినా లేదు అడగడం, క్వశ్చన్ చేయడం ఎంత అవ్వదు నాకు. అర్థమైందా? కాబట్టి ఫార్మర్స్ చదివే బాధ్యత మీదే. ఇంటికి చదువుకొని రండి. క్వశ్చన్స్ నేను చెప్తా. క్వశ్చన్ చెప్పినప్పుడు ఫార్మర్స్ చెప్తే చాలు. 10 to 10 అయితే ఒక 1 hour అయినా ఇంట్లో కేటాయించాలా, ఎక్కడైనా కేటాయించాలా. 10 to 7 బ్రేక్ తీసుకునే వాళ్ళు, అంటే రేపు ఈవినింగ్ 7కి వచ్చేవాళ్ళు మాత్రానికి ఇవాళ నైట్ 10 నుండి రేపు ఈవినింగ్ 7 దాకా మొత్తం కలిపి ఒక 2 hours అయినా నాకు కేటాయించండి. అవ్వదు చెప్తున్నా కదా, అవసరం అవ్వదు. లేకపోతే వాళ్ళు ప్రయత్నం చేస్తేనే సక్సెస్ అవుతావు. రోజు కళ్ళల్లో ఒత్తులేసుకొని కడుపు చంపుకొని రోజు యుద్ధం చేసినట్టు చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు లైఫ్ లో.